హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా దీన్ని మనం వేసుకోవచ్చు. ఇప్పుడు వాటి కోసం నేను ఒక 2 అరటికాయలు తీసుకొని సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని రౌండ్గా వాటర్లో వేసేసుకున్నాను. అలాగే దానికి తగినంత శనగపిండి తీసుకొని అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం హాఫ్ స్పూను కారం, కొద్దిగా పసుపు, కొంచెం వాము వేసాను. ఫ్లేవర్ కోసం వాము వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. బాగా అరుగుదల అవుతుంది వాము వల్ల, కడుపు నొప్పి అవేం రావు. అలాగే దాన్ని మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని తర్వాత వాటర్తో కలుపుకోవాలి. అరటికాయల్ని బయట కట్ చేసి పెడితే నల్లగా అవుతాయి, అందుకే మనం వాటర్లో వేసుకోవాలి కట్ చేసిన తర్వాత. అలాగే ఇప్పుడు మనం ఇదిగోండి ఇలాగా థిక్ పేస్ట్ లాగా మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఆ నూనె కాగిన తర్వాత మనం ఒక్కొక్క అరటికాయ పిండిలో ముంచి ఇలా వేసుకోవాలి. నేనైతే ఆయిల్కి సరిపోను వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోమాకండి, ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. ఇది మీడియం మీద పెట్టుకొని మంట కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీస్ నచ్చితే మీకు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని ప్లేట్లో తీసేసుకొని మిగతా వాటిని కూడా అలాగే వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవటమే. ఇవి టమాటా సాస్ కానీ టమాటా చట్నీతో కానీ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చు, మార్నింగ్ టైంలో కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. నేను అందులో తినే సోడా ఏమీ వేయలేదు, అయినా కానీ అరటికాయ బజ్జీలు చాలా మెత్తగా పొంగినాయి అన్నమాట. ఇప్పుడు మిగతాయి కూడా అలా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే మీకోసం ఒక టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే గోంగూర కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఇదేంటంటే టిప్ ఏంటంటే, ఇప్పుడు మీకు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా గోంగూర తెచ్చుకున్నప్పుడు అవి ఈ రోజు వండటం కుదరినప్పుడు మీరు గోంగూర ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉండదు కాబట్టి దాన్ని మీరు పాడవకుండా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని జల్లెడి గిన్నెలో వాటర్ అంతా ఇదైన తర్వాత మనం ఒక పెనం తీసుకొని కళాయిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఈ గోంగూరని అందులో వేసి మగ్గిచ్చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది లేకుండా పూర్తిగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం దాన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసుకొని దాన్ని, ఎందుకంటే ఇది మనం ఇలా చేసుకుంటే గోంగూర అనేది పాడవకుండా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యి మొత్తం వాటర్ అంతా ఇదైన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని దాన్ని ఒక బౌల్లో ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉండిద్ది. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అలా వాడేసుకోవచ్చు. పప్పులో కానీ, చట్నీకి కానీ, ఇంకేది కర్రీలోకైనా వేసుకోవచ్చు అనమాట. ఆకుకూర ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది కానీ తర్వాత ఉండదు, ఆకు కుళ్ళిపోతుంది ఫ్రిడ్జ్లో. అందుకే ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఒక 1 వీక్ వరకు ఉంటుంది. మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్పాను. ఇది నిన్న తీసాను అనమాట ఈ వీడియో, ఇందులో యాడ్ చేశాను నేను. నాకు బాగా ఎక్కువగా ఉంది, నేను ఇప్పుడు ఏం చేయటం కుదరదు కాబట్టి తర్వాత చేసుకుందామని, గోంగూర పాడవుతుందని నేను ఇలా చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది మీకు ఎప్పుడైనా యూస్ అవుతుందన్నమాట. మీకు యూస్ అవుతుందని నేను చెప్పాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇలాగా ఆరిపోయింది నాది గోంగూర, పూర్తిగా చల్లారిపోయింది. అందుకే ఇది మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు బజ్జీలు రెడీ అయిపోయినాయి. చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి చూడండి. ఇదిగోండి ఆయిల్ కూడా పీల్చలేదు ఎక్కువ. వంట సోడా వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ పీలుస్తుంది. ఇది ఆయిల్ ఏం పీల్చకుండా చక్కగా సాఫ్ట్గా బాగా వచ్చాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే